గైస్ అందరికి కూడా గుడ్ మార్నింగ్. ఇవాళ వీడియోలో ఏంటంటే ఎన్ఎండిసి నుంచి అయితే జాబ్ నోటిఫికేషన్ అనేది అయితే రిలీజ్ అయింది. సో లొకేషన్ వచ్చేసరికి హైదరాబాద్ అండి. సో నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది వచ్చేసరికి 7వ తేదీ జూలై 2025 అయితే మనకైతే నోటిఫికేషన్ అనేది అయితే రిలీజ్ అయింది. సో దీని యొక్క నోటిఫికేషన్ నెంబర్ వచ్చేసరికి 04/2025 అని అయితే ఇవ్వడం జరిగింది. సో మనకు రిలీజ్ అయిన పోస్టులు వచ్చేసరికి జూనియర్ మేనేజర్ ఫైనాన్స్ అండి. సో ఇది వచ్చేసరికి గ్రేడ్ వచ్చేసరికి M2 అని అయితే ఇవ్వడం జరిగింది. సో మొత్తం పోస్టులు వచ్చేసరికి మనకైతే 10 పోస్టులు అనేది అయితే రిలీజ్ అయితే అయ్యాయి. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఫైనాన్స్ అండి. సో ఇవి మొత్తం మనకు రిలీజ్ అయింది వచ్చేసరికి 7 జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి. సో గ్రేడ్ వచ్చేసరికి M7 గ్రేడ్ అండి. వీడియోకి అయితే నేనైతే 20 లైక్స్ అయితే టార్గెట్ అయితే ఇస్తున్నాను. లైక్ అయితే చేయండి గైస్. సో నెక్స్ట్ వచ్చేసరికి దీనికి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి సో ఎవరైతే గ్రాడ్యుయేషన్ కానీ లేదా CA లేదా MCA కానీ లేదా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ చదివి MBAలో ఫైనాన్స్ చేసినటువంటి వాళ్ళైతే రికగ్నైజ్డ్ యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుంచి వాళ్ళైతే ఎలిజిబుల్ అని చెప్తున్నారు. సో ఈ యొక్క M2 పోస్ట్కి సంబంధించి సో దీనికి సంబంధించి మొత్తం ఎక్స్పీరియన్స్ అయితే 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని చెప్తున్నారు. సో ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్ కానీ లేదా ప్రిపరేషన్ అండ్ ఫైనలైజేషన్ ఆఫ్ అకౌంట్స్, బడ్జెట్ అండ్ కాస్టింగ్ కానీ, అకౌంటింగ్ అండ్ ఆడిట్ కానీ, ఇన్వెంటరీ మేనేజ్మెంట్ కానీ, వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్ కానీ, సో మైనింగ్ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ ప్రిఫరబుల్ అని అయితే చెప్తున్నారు. సో దీని మీద అయితే మనకైతే ఎక్స్పీరియన్స్ ఉండాలని అయితే చెప్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ వన్ ఫైనాన్స్ డిసిప్లిన్ అండి, M7 గ్రేడ్కి సంబంధించి. సో ఇది వచ్చేసరికి గ్రాడ్యుయేషన్ కానీ లేదా CA కానీ MCA కానీ లేదా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ విత్ MBA ఫైనాన్స్ అయితే చేసి ఉండాలని అయితే చెప్తున్నారు. సో రికగ్నైజ్డ్ యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్లో అయితే చదివి ఉండాలని అయితే చెప్తున్నారు. సో ఎక్స్పీరియన్స్ విషయానికి వచ్చేసరికి మినిమం 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ సంబంధించి ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఫైనాన్స్ లేదా అకౌంటింగ్ కానీ లేదా ప్రిపరేషన్ అండ్ ఫైనలైజేషన్ ఆఫ్ అకౌంట్స్ కానీ లేదా బడ్జెట్ అండ్ కాస్టింగ్ మీద కానీ లేదంటే అకౌంటింగ్ అండ్ ఆడిట్ మీద కానీ లేదా ఇన్వెంటరీ మేనేజ్మెంట్, వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్ ఎక్సెట్రా వీటి మీద అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలని అయితే చెప్తున్నారు. సో వీటికైతే 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలని అయితే చెప్తున్నారండి. సో క్యాండిడేట్ ఏమేమి ఫాలో కావాలి ఏంటని అయితే చెప్తున్నారు. కొన్ని శాలరీ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది శాలరీ స్ట్రక్చర్ సంబంధించి. సో మనకి ఇక్కడ శాలరీ విషయానికి వచ్చేసరికి మనకైతే ఎవరైతే జూనియర్ మేనేజర్ పోస్ట్కి అప్లై చేస్తుంటారో వాళ్ళకి వచ్చేసరికి శాలరీ అనేది 50,000 నుంచి 1,50,000 అయితే మనకైతే శాలరీ ఇవ్వడం జరుగుతుంది. సో పర్ యానం ప్రకారం అయితే 16.20 lakhs పర్ యానం అయితే మనకు శాలరీ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేసరికి మ్యాక్సిమం 30 సంవత్సరాలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో నెక్స్ట్ సెకండ్ పోస్ట్ వచ్చేసరికి సో AGM పోస్ట్ అండి. శాలరీ విషయానికి వచ్చేసరికి 1 లక్ష నుంచి 2,60,000 మధ్యలో అయితే మనకైతే శాలరీ ఇవ్వడం జరుగుతుంది. సో అదే CTC ప్రకారం అయితే 32.39 lakhs పర్ యానం అయితే మనకు శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మ్యాక్సిమం ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేసరికి మ్యాక్సిమం 45 సంవత్సరాలు అయితే ఏజ్ లిమిట్ అనేది అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వచ్చేసరికి ఎవరైతే SC ST క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి వచ్చేసరికి 5 years అండ్ ఎవరైతే OBC క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి వచ్చేసరికి 3 years అయితే ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. అండ్ యాజ్ పర్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం అయితే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకు కూడా సేమ్ ఉంటుందని అయితే చెప్తున్నారు. పర్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ వచ్చేసరికి 15 years అయితే ఇస్తారని అయితే చెప్తున్నారు. అండ్ నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేసరికి ఇందాక మనం చెప్పుకున్నాం కదా. సో జూనియర్ మేనేజర్ ఫైనాన్స్ సంబంధించి మొత్తం 10 వేకెన్సీ రిలీజ్ అయ్యాయి కదా. సో అవి కేటగిరీ వైజ్ చూసుకుంటే SC వాళ్ళకి 2, ST వాళ్ళకి 1, OBC వాళ్ళకి 2, EWS వాళ్ళకి 1 అండ్ OC వాళ్ళకైతే 4 జాబ్స్ అనేది అయితే రిలీజ్ అయ్యాయి. సో నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఫైనాన్స్ అండి. సో ఇవి వచ్చేసరికి మొత్తం మనకైతే 7 జాబ్స్ రిలీజ్ అయ్యాయి. కేటగిరీ వైజ్ చూసుకుంటే SC వాళ్ళకి 1 అండ్ OBC వాళ్ళకి 2 అండ్ OC వాళ్ళకి వచ్చేసరికి 4 జాబ్స్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో టోటల్గా మనకు రిలీజ్ అయిన జాబ్స్ వచ్చేసరికి 17 జాబ్స్ అయితే మనకైతే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో ఎలా అప్లై చేయాలంటే మనకు వచ్చేసరికి ఇదైతే మనం ఆన్లైన్ ద్వారా అయితే మనమైతే అప్లై చేయాల్సింది అయితే ఉంటుంది. సో అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి అయితే మనం అయితే అప్లోడ్ చేయాల్సింది ఉంటుంది. సో అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసరికి www.nmdc
nmdc.co.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి అయితే మనమైతే అప్లై చేయాల్సింది ఉంటుంది అక్కడ కెరియర్ సెక్షన్లోకి వెళ్ళి. సో ఇది వచ్చేసరికి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి 8వ తేదీ జూలై 2025 స్టార్ట్ అయ్యి 28వ తేదీ జూలై 2025 నాటికైతే ఎండ్ అయితే అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి దీనికి సంబంధించి ఏదైనా హెల్ప్ లైన్ నెంబర్ కావాలంటే సో ఇక్కడ ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వడం జరిగింది. ఏదైనా టెక్నికల్ ఇష్యూ కానీ ఏదైనా క్లారిఫికేషన్స్ కానీ కావాలంటే మెయిల్ ఐడీకి అయితే మనమైతే మెయిల్ చేయాల్సింది ఉంటుంది. nmdc@jobupplay.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి అంటే మెయిల్ ఐడీకి అయితే మనమైతే వాళ్ళని అయితే కాంటాక్ట్ అయితే అవ్వాల్సింది అయితే ఉంటుంది. సో నెక్స్ట్ దీనికి సంబంధించి ఏంటంటే మార్నింగ్ 10 AM నుంచి ఈవినింగ్ 6 PM లోపు అయితే మనమైతే వాళ్ళని అయితే కాంటాక్ట్ అవ్వాల్సింది అయితే ఉంటుంది గైస్. సో ఏంటంటే మనకు దానికి సంబంధించి డాక్యుమెంట్స్ అన్నీ ఫిల్ చేసి మనమైతే సబ్మిట్ చేయాలని అయితే చెప్తున్నారు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి. నెక్స్ట్ పేమెంట్ విషయానికి వచ్చేసరికి ఎవరైతే SC ST ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకు ఉంటారో వాళ్ళకు వచ్చేసరికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే ఉండదండి. అండ్ ఎవరైతే OC కానీ OBC అండ్ EWS క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకు వచ్చేసరికి 500 రూపీస్ అయితే అమౌంట్ అయితే పేమెంట్ చేయాల్సింది అయితే ఉంటుంది. సో లైక్ UPI కానీ క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ ఇట్లా ఆన్లైన్ ద్వారా అయితే మనం పేమెంట్ చేయాల్సింది ఉంటుంది. సో ఈ అమౌంట్ అనేది వన్స్ పేమెంట్ చేసిన తర్వాత అదైతే నాన్ రీఫండబుల్ అని అయితే క్లియర్గా అయితే చెప్తున్నారు. సో ఏంటంటే బిఫోర్ మనం అప్లై చేసేటప్పుడు కావాల్సిన డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ 10th మార్క్ లిస్టు, వెరిఫికేషన్స్ సంబంధించి డాక్యుమెంట్స్ అండ్ ఎక్స్పీరియన్స్ సంబంధించి డాక్యుమెంట్స్ అండ్ స్కానర్డ్ సిగ్నేచర్. సో ఇవన్నీ కూడా అండ్ మొబైల్ నెంబర్ ఇవన్నీ కూడా ఉండాలని అయితే చెప్తున్నారు. సో ఇక్కడైతే కొన్ని డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా మనకు కావాలని అయితే చెప్తున్నారు. సో మోడ్ ఆఫ్ సెలెక్షన్ వచ్చేసరికి ఇవి వచ్చేసరికి మనకి ఏంటంటే ఆన్లైన్ అంటే మనకి ఇంటర్వ్యూ ద్వారా అయితే మనల్ని అయితే సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత మనకైతే జాబ్ అనేది అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఇంకోటి ఏంటంటే దీనికి సంబంధించి ఏదైనా సరే సెలెక్ట్ అయ్యారా ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయ్యారా లేదా అనేది అఫీషియల్ వెబ్సైట్లో అయితే అప్డేట్ చేస్తామని అయితే చెప్తున్నారు. www.nmdc.co.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి అయితే చెక్ చేసుకోవాలని చెప్తున్నారు. సో ఎవరైతే క్యాండిడేట్స్ ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయ్యారో వాళ్ళని అయితే అప్డేట్ చేస్తామని చెప్పారు. అండ్ ఎవరైతే ఫైనల్ సెలెక్షన్ అయింటారో వాళ్ళని కూడా ఇక్కడైతే అప్డేట్ చేస్తామని అయితే చెప్తున్నారు. సో ఇది ఇవాళ వీడియోలో గైస్. ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి గైస్.